నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో గాలి మారుతున్నట్లుగా అఖిల భారత సర్వీస్ అధికారులు దాని వైపుగా అడుగులు వేస్తున్నారు. సో ఏవైతే ఇప్పుడు దాకా చేసినటువంటి తప్పులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి, పాత సంబంధాలని పునరుద్ధరించుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి వార్తకు సంబంధించి మరిన్ని విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే లత గారు. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్లో గాలి చేంజ్ అవుతోంది. అందుకని చెప్పేసి అని అఖిల భారత సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి పశ్చాత్తాపం చెప్పడం, అంతేకాకుండా పాత సంబంధాలని పునరుద్ధరించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీరేమంటారు? ఎవరైనా కూడా గెలిచే గుర్రాల పక్కన ఉండాలి అనేది అయితే కామన్గా ఆలోచిస్తారు. కాబట్టి ఇప్పుడు వేవ్ కూడా అట్లాగే ఉంది కదా. ఎక్కడ సర్వే తీసుకున్నా, ఎవరు సర్వేలు చేసినా కూటమితో కలిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. సో ఖచ్చితంగా అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కానీ వాళ్ళకు కూడా ఉంటుంది. కలెక్టర్స్కి కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది. ఆ జిల్లాల పరిధిలో కానివ్వండి ఏం జరుగుతుంది అనేది ఒక ఆలోచనలో ఉండబట్టి వాళ్ళకి ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది ఒక క్లారిటీ వచ్చింది. దాని మూలాన ఉంటుంది కదా, వీళ్ళు గతంలో చేసిన అంటే కొన్ని ఒత్తిళ్ళ మూలానే కానివ్వండి, వాళ్ళకి ప్రజలంటే విరోధం ఉండదు, ఇది ఉండదు. కాకపోతే అధికారులు ఉన్న అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇచ్చే ప్రెషర్సే కానివ్వండి, మీరు నేను చెప్పిన పనులు చేయాలి అనటమే కానివ్వండి, వాటికి ప్రలోభాలకు లొంగి కొంతమంది చేయటమే కానివ్వండి, రేపు పొద్దున కొంతమంది కూడా చెప్పలేం. అంటే వాళ్ళు చేసిన తీవ్రతను బట్టి కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ఇదివరకు కూడా మనం రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఐఏఎస్లను చూసాం. వాళ్ళు జైలుకి కూడా ఇది మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు మనం తెలంగాణలో కూడా చూస్తున్నాం ఎంతమంది ఆఫీసర్స్ అంటే ఆయనకి కొమ్ము కాసి చెయ్యిరాని పనులు చేసి, అంటే ఫోన్ ట్యాపింగ్లే కానివ్వండి అవన్నీ చేసిన, ఇప్పుడు ఎంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తున్నారనేది మనకు తెలుసు కదా. జైల్లోకి వెళ్ళి కూర్చుంటున్నారు వాళ్ళే. అది పెద్ద అధికారులే వెళ్తున్నప్పుడు ఇంకా సామాన్య ప్రజలది పరిస్థితి ఏంటనే అనేది ఖచ్చితంగా ఒక డౌట్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే సామాన్య ప్రజల్లాగా అయిపోయారనమాట. నాయకులు కూడా, ఇది కలెక్టర్సే కానివ్వండి, ఎస్పీలు, కలెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజల్లాగా అయిపోవటం. మనం కూడా రేపొద్దున అధికారంలోకి తెలుగుదేశం వస్తే మనం కొన్ని ఒత్తిళ్ళ మూలాన కొన్ని పనులు చేశాము. సో అది ఇప్పుడే ఓపెన్గా అడ్మిట్ అయిపోతున్నారు. ఇప్పుడే ఓపెన్గా ఎవరికి టచ్లో ఉన్న నాయకులతో వాళ్ళు మాట్లాడటం, కొన్ని ఆ రోజు వచ్చిన కొన్ని తప్పులు మేము చేయాల్సి వచ్చింది, సో మాకున్న ప్రెషర్స్ అవి అని చెప్పి వాళ్ళు అడ్మిట్ అవ్వటం, ఇంకా వాళ్ళకి తెలిసిన సలహాలు ఇవ్వటం. ఖచ్చితంగా ప్రజల్లో అయితే తెలుగుదేశంకి అపారమైన మద్దతు ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం విన్ చేస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని వాళ్ళే చెప్పటం. అంటే ఏ వర్గాల వాళ్ళు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనేది వాళ్ళే సజెషన్స్ వాళ్ళే చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. అంటే వాళ్ళలో పశ్చాత్తాపం అనేది స్టార్ట్ అయ్యింది. రేపు పొద్దున కొంతమంది తీవ్రతను బట్టి కొంతమందికి అయితే భయం స్టార్ట్ అయింది. అంటే భయం స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరని అంటే మనం చూసాం గతంలో మొన్న హెరిటేజ్కి సంబంధించిన ఫైల్ తగలబెట్టిన వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. కొల్లి రఘురామరెడ్డి గారు ఇప్పుడు ఎలాగైనా అస్సాం వెళ్ళినా కూడా తప్పులు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేస్తారు. రేపు పొద్దున వీటికన్నిటికీ ఫేస్ చేసే ఇది ఉంటుంది. కొంతమందికి ఒక అవసరం కూడా ఉంటుంది, భయపడుతున్నారు కూడా. సో అందుకని ఎవరికి తగ్గ నాయకులతో వాళ్ళు టచ్లోకి వెళ్ళిపోతున్నారని అయితే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో అంటే ఇందుకు ముందు చంద్రబాబు గారిని హైదరాబాద్లో వచ్చి కలిశారు కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు. అలాగే విజయవాడ దగ్గర ఆయన స్వగృహంలో కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు కలిశారు అనేటువంటిది కూడా వార్త వినిపించింది. ఇప్పుడు వాళ్ళని అంటే చంద్రబాబునే కాకుండా ఎవరైతే టీడీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో సో వాళ్ళని కూడా కలుస్తున్నారు. కలిసి ఎక్కడెక్కడ కొంచెం వైసీపీకి ఎక్కువగా అనుకూలంగా ఉందో అక్కడ టీడీపీ వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేటువంటి వ్యూహాలు కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు అనేటువంటిది టాక్.
ఏమంటారు దీని గురించి? ఖచ్చితంగా వాళ్ళ సజెషన్స్ అయితే ఇస్తున్నారనేది అన్ని స్థాయి నాయకులకి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే అది కూడా మెసెంజర్ కాల్స్, అట్లాంటి కాల్స్, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనేది వాళ్ళకందరికీ తెలుసు కదా. సో వాళ్ళు ఎలా మాట్లాడాలి, మనం ఎలా వాళ్ళకి కన్వే చేయాలనేది వాళ్ళు కూడా జాగ్రత్త పడటం, మాట్లాడే విధానాల్లో కూడా ఇవన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళకి అదే వైసీపీ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉందో, సో వాళ్ళు ఏ కేటగిరీలో అక్కడ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారో అవన్నీ కూడా సజెషన్స్ ఇప్పుడు వాళ్ళే ఇస్తున్నారని అంటే, సో అది దానిలో ఎంత మార్పు అనేది వచ్చిందో, మార్పు అనేది ఎంత సహజంగా వాళ్ళకి ఎందుకు అనిపించింది అని అంటే, రేపు పొద్దున అంటే ఎక్కువ మెజారిటీ వైజ్ టీడీపీ వస్తుంది అనేది ఉంది. సో దానికి మనం ఇంకొంచెం హెల్ప్ చేస్తే, ఏదో మనం అంటే ఏదో చిన్న హెల్ప్ లాంటిది అలా జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం వాళ్ళతో టచ్లో ఉన్నాం, మనం కూడా ఏదో కొంచెం ఉడతా భక్తిలాగా మనం కూడా ఏదో చిన్న సహాయం చెప్పినట్టు ఉంటుంది కదా. సో మనం ఎందుకు పాజిటివ్ వైపు వెళ్ళిపోదాం అనే ఆలోచన అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. వాళ్ళు అందుకోసమే వాళ్ళు టచ్లోకి వెళ్ళటం, నాయకులతో కానివ్వండి, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటమే కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే వాళ్ళకి ఉన్న డౌట్ అయితే కన్ఫామ్గా టీడీపీ వస్తుంది అనేది అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వచ్చేసింది. ఓకే. సో అంటే ఇంతకుముందు ఓన్లీ మీరన్నట్టు పార్టీ తెదేపా పార్టీ అధ్యక్షులు చంద్రబాబునే కలిశారు, సీక్రెట్గా కలిశారు. అప్పుడు కూడా ఒక ఐఏఎస్ అధికారి ఫేస్ టైంలో మాట్లాడినట్టు కూడా తెలిసింది. కానీ ఇప్పుడు అధ్యక్షులతో పాటుగా అంటే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా కలవడం దాని వెనక అనేది అంటే వాళ్ళకి ఇంకా బాగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటిది ఇంకా బాగా తెలుసు కాబట్టి ఐఏఎస్ అధికారులకి, అందుకోసమేనంటారా మొత్తం అందరూ కూడా టీడీపీ వైపే చూస్తున్నారు? అంటే ఇప్పుడు అందరినీ కాకాపడుతున్నారు, ఇంకోటి కూడా అనుకోవాలి, అది కూడా తప్పే అవుతుంది. అట్లా కూడా కాదు, కానీ సొసైటీ మీద ఎంతో అంత ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా జెన్యున్గా ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఎంతో అంత బాధ్యత ఉంటుంది కాబట్టి. సో ఇంతవరకు ఏదో ఇప్పుడు ఎవరు ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు వదులుకోవటానికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి రన్ అవ్వాలి, వాళ్ళకి ఒక చోట ఉద్యోగం చేయాలి, వాళ్ళ పైన నుంచి వచ్చే ప్రెషర్స్ ఉంటాయి. రేపొద్దున ఈ తెలుగుదేశం కానీ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీ హ్యాండ్గా చేశారు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్ మీదే కానీ ఒక ప్రెషర్స్ ఇచ్చి మీరు ఈ పని చేయాలి ఆ పని చేయాలని కాదు, ఏది పక్క న్యాయం ఉంటే అటు చేయండి అనే ఒక వాళ్ళకి ఫుల్ భరోసా ఇచ్చారు. వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ లాగా ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా. అలాంటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి టీడీపీ పార్టీ ఉంటే మనకు మళ్ళీ ఫ్రీడమ్ ఉంటుంది. సో రేపు పొద్దున మనం స్వచ్ఛందంగా మనం సొసైటీకి చేయాలన్నా మన పనులు మనం చేసుకోవటానికి ఉంటుంది, మన మీద ఎవరు ప్రెషర్ చేయరు అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి అందుకే రేపు పొద్దున తెలుగుదేశం వస్తుందనంటే వాళ్ళకు ఇంకొక రకమైన ఆనందమే కానివ్వండి. దానికి ఉడతా భక్తిగా మనమేం చేయగలము, మనం చేసిన సర్వేల్లోనే కానివ్వండి, ఏదైనా కొంచెం తెలిస్తే విషయాలు కొంచెం ఎవరికైనా నాయకులకి షేర్ చేయటమే కానివ్వండి, ఇలాంటివి కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలుగుదేశం గెలవాలి అనే థర్డ్ ఆ ప్రాసెస్లో అయితే ఉన్నారనేది మన నాయకు ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ఐఏఎస్లే కానివ్వండి, ఐపీఎస్లే కానివ్వండి కూడా టచ్లో ఉంటున్నారంటే వాళ్ళకి తెలుగుదేశం మీద ఒక నమ్మకం ఉంది. సో అందరూ చెడ్డోళ్ళు కాదు, సో కొంతమంది ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో గాలి మారుతోంది అనే దానికి సంబంధించి సంకేతాలు అనుకోవచ్చు. ఇంతకుముందు అయితే టీడీపీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబుని కలవడం జరిగింది కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు, ఫేస్ టైంలో కూడా మాట్లాడారని చెప్పి అప్పుడు వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు అదే పార్టీ అధ్యక్షుల నుంచి టీడీపీ నాయకుల దాకా వచ్చింది. సో నాయకులు కూడా కలిసి వ్యూహాలు ఎలా చేయాలి ఏం చేయకూడదని చెప్తున్నారు అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, గ్రౌండ్కి సంబంధించి వాళ్ళు ఎలా చూస్తున్నారనేది అందరికీ తెలిసిందే. సో చూద్దాం మరి రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ నేతల్ని ఇంకెంతమంది ఈ అఖిల భారత సర్వీస్ అధికారులు కలుస్తారు, తెలిసి కావచ్చు తెలియక కావచ్చు బయటికి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ లత గారు. నమస్తే.